అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే బాస్మతి రైస్తో బగారా రైస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసారంటే ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేద్దాము. గిన్నె అనేది కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే మనకు అడుగు పట్టదండి. దీంట్లో ఒక చెంచా నెయ్యి అయితే వేసాను. అదే చెంచాతో 2 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. చూసారు కదా, మరి పెద్దవి కాదు, చిన్న సైజువి. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా, 4 యాలకులు, కొద్దిగా షాజీరా, ఒక స్టార్ అనీస్ పువ్వు, 1 ఇంచు చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, ఒక అనాస్ పువ్వు అండి. ఇది ఒకరికి సరిపోయే విధంగా అయితే నేను చేస్తున్నాను బాస్మతి రైస్తో. ఈ మసాలాలు మనకు సరిపోతాయి. ఇవి నూనె వేడెక్కిన తర్వాత 5 సెకండ్లు అలా ఫ్రై చేసుకుందామండి. దీంట్లోనే 2 యాలకులు అయితే వేసుకుందాము. ఈ మసాలా మనకు మాడపెట్టకూడదండి. జస్ట్ మనకు ఒక 5 నుంచి ఒక 6 సెకండ్లు అలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టి చేయండి. మనం వేసిన మసాలా మాడకుండా ఉంటుంది. దీంట్లో ఒక పెద్ద సైజు ఎరగడ్డని అయితే వేసుకున్నానండి, ఈ విధంగా కోసుకొని. ఇప్పుడు స్టవ్ని మనము ఎరగడ్డలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనకు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బగారా బాస్మతి రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకు ఎరగడ్డలు మగ్గాయి కదా, దాంట్లోనే ఒక 1/2 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం మనము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనం వేసిన అల్లం తెల్లగడ్డ పేస్ట్ మొత్తం ఎరగడ్డలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పచ్చివాసన అనేది మనకు పోయేంత వరకు 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటా, అలాగే 3 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఈ పచ్చిమిరపకాయలతోనే మనకు కారం అనేది వస్తుందండి. దీంట్లో మనము కారం అలాంటివి ఏమి వేయము. టమాటాలో కూడా పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. మంచి అరోమా ఫ్లేవర్ అండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లోనే 1 స్పూన్ పెరుగు అయితే వేసానండి. పెరుగు వేయడం వల్ల మనకు ఈ బగారా రైస్లో కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ 1 స్పూనే. ఇది కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలో బాగా పూర్తిగా గడ్డలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా మసాలా బాగా మిక్స్ అయిపోతే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అనేది వేసుకోవాలి. మరి ఎక్కువ కదండి, కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరికి సరిపోయే విధంగా క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి సింపుల్గా లైట్ మసాలాతో చేస్తున్నాము బాస్మతి బగారా రైస్ అనేది. ఇది బ్యాచిలర్స్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ రైస్ ఈ కప్పుతో అయితే తీసుకున్నాను. ఈ కప్పుతో బాస్మతి రైస్ అయితే తీసుకుని నానబెట్టేసండి. 1-2 సార్లు బాగా కడుక్కునేసి ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టేయండి. బియ్యం అనేది బాగా నానిపోతుంది. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అనేది చాలా పాత బియ్యం తీసుకున్నానండి. దానికైతే 1 కప్పుకు 2 కప్పుల నీళ్ళు అయితే వేయాలి. కొత్త బియ్యం అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ మాత్రం వేయాలి. ఇక్కడ నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల నీళ్ళు అయితే పట్టింది నాకు. ఈ విధంగా మన మసాలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడైతే ఎసురు అయితే వేసుకునేద్దామండి. ఇక్కడైతే నేను 2 కప్పుల నీళ్ళు అయితే పోస్తున్నాను. మసాలా మొత్తం ఒకసారి బాగా ఎసురులో మనం బాగా కలుపుకోవాలి. స్టవ్ని అయితే ఇప్పుడు మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఎసురు అనేది కరెక్ట్గా వస్తుంది. మనం చేసే రైస్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దీంట్లో రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయ, సగం నిమ్మకాయనైతే పిండుకోవాలి మనము. ఎందుకంటే లైట్గా మనకు రైస్లో మనం కొద్దిగా పుల్లదనం ఉంటే రైస్ అనేది బాస్మతికి చాలా బాగుంటుంది. ఆ పులుదనం అనేది బగారా రైస్లో. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా, అది వేసేయాలంటే చూసారు కదా, మనం వేసిన బియ్యానికి నీళ్ళకైతే కరెక్ట్గా సరిపోయింది. పాత బియ్యం కాబట్టి నేను 2 గ్లాసులు వేసానండి. పాత బియ్యం అయితే మనకు నీళ్ళు అనేది బాగా పీలుస్తుంది. దానివల్ల కొద్దిగా ఎక్స్ట్రాగా నీళ్ళు వేసి వస్తుంది. కొత్త బియ్యం అయితే 1 కప్పుకు 1.5 కప్పు మాత్రం వేయాలి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదా, మనకు ఇలా అన్నం ఉడికేటప్పుడు మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువ కలిపామంటే మనకు రైస్ అనేది విరిగిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఒక సైడ్ నుంచి ఈ విధంగా మెల్లి కలుపుకోవాలి. రైస్ మొత్తం గిన్నెలో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మనం ఈ విధంగా మూసి పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయితే మనము స్టవ్ని మీడియంలో పెట్టి దమ్కి పెట్టేద్దామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకు అన్నం అనేది బాగా దగ్గర పడిందండి. నీళ్ళు కూడా బాగా ఆవిరైపోయాయి, అంటే రైస్ అనేది పీల్చుకునేస్తుంది. ఈ విధంగా మనకు అన్నం దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో మనము రైస్ మొత్తం గిన్నెలో కరెక్ట్ సమానంగా అడ్జస్ట్ చేసి స్టవ్ని అయితే మొత్తం మనము సిమ్లో పెట్టేసి 15 నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది పొడిగా వస్తుంది. మధ్యలో మనం కలుపుకునేటప్పుడు మెల్లిగా కలుపుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఎలాంటి అలా కలిపేసామంటే ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఒక సైడ్ నుంచి కలుపుకున్నామంటే మనకు ప్రతి ఒక్క మెతుకు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక
15 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్‌ని మనం పూర్తిగా సిమ్‌లో పెట్టేసి చూసారు కదా! మన గుమగుమలాడే బాస్మతి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిగా వచ్చింది చూసారు కదా! నీట్‌గా మనకు అన్నం అనేది బాగా పొడి పొడిగా వచ్చిందండి. మంచి స్మెల్‌తో తక్కువ మసాలాలతో మన బగారా రైస్ అయితే బగారా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే ప్లేటింగ్ అయితే చేసేద్దాము. చూసారు కదా! ప్లేట్‌లో ఎంత కలర్‌ఫుల్‌గా, సింపుల్‌గా మసాలాలతో ఎలాంటి హెవీ మసాలాలు లేకుండా ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా చేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్ అయితే మీరు ఆలు కుర్మా గానీ, లేదా చికెన్ షేర్వా గానీ, చికెన్ కుర్మా గానీ ఏదైనా కూడా మనకు సెట్ అయిపోతుంది. ఈజీగా కూడా డైజెషన్ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.